మహేష్ రెడ్డి మృతిపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఆరోపణలు బాధ్యతారాహిత్యమని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. మహేష్ రెడ్డి ఆత్మహత్యపై సీబీఐ విచారణకు సిద్ధమని, మీరు సిద్ధంగా ఉన్నారా అని పరిటాల శ్రీరామ్కు సవాల్ విసిరారు ప్రకాష్ రెడ్డి. మహేష్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. మృతుడికి ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాలు ఉన్నాయన్నారు. మహేష్ రెడ్డి వాట్సాప్ స్టేటస్లో లవ్ ఫెయిల్యూర్కు సంబంధించిన మెసేజ్లు ఉన్నాయని తెలిపారు. మహేష్ రెడ్డికి పరిటాల శ్రీరామ్తో సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. చిన్నపిల్లల్ని వాళ్ళకు ఊహ తెలియని వయసులో వాళ్ళని రెచ్చగొట్టే మాటలతో వాళ్ళకు ఉన్నటువంటి దుడుకు స్వభావాన్ని ఆసరా చేసుకుని వాళ్ళతో నేరాలు చేయించాలనేటువంటి ఆలోచన మాత్రం అది పరిటాల శ్రీరామ్ది కరెక్ట్ కాదు. మమ్మల్ని పరిటాల శ్రీరామ్ వాడుకుంటా అన్నాడు, మాకేం సాయం చేయడంలే అని వీడు నిరుత్సాహపడినాడు. లవ్ ఫెయిల్యూర్ విషయము నిరుత్సాహపడినాడు, ఎవరు ఆర్థిక సాయం చేయడంలే. ఈ మధ్యనే వాళ్ళ నాయన దోసకాయ అమ్మిన డబ్బులు వచ్చినాయి, 11 లక్షలు 12 లక్షలు. వాళ్ళ నాయన్ని కూడా అడిగినాడు, అంతా వారం కిందనే, 4-5 రోజుల కిందనే అడిగినాడు. ఒక 5 లక్షలు ఈయన అప్పులు కట్టుకుంటానని వాళ్ళ ఆయన కూడా ఈయన పోరాడినాడు. నన్ను మర్చిపోని వాళ్ళ ఆయనతో కూడా కొట్లాడి ఇంటి నుంచి పోయినాడు. రైల్వే ట్రాక్ మీద ట్రైన్ వచ్చే టైంకి రైలుకి అడ్డంగా పోయి నిలబడినాడు. హెడ్ ఆన్ కొలిషన్ అయింది. బాడీ ఎగిరి పక్కన పడింది, 2 ట్రాక్ల మీద మధ్యలో పడింది, చనిపోయినాడు. ఇది జరిగింది. దీనికి సంబంధించిన టెక్నికాలిటీస్ మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఈ ప్రెస్ మీట్ ద్వారా జీఆర్పీ పోలీస్ని మరియు రాష్ట్ర డీజీపీ గారిని, ఎస్పీ గారిని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ పిల్లోని మొబైల్ని సీజ్ చేసినారు, ఎగ్జామిన్ చేయండి. ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్, ఆ పర్టికులర్ సెల్ టవర్ కిందికి పోయినప్పుడు ఎవరెవరు కాల్స్ చేసినారు, ఇతను ఎవరెవరికి మెసేజ్లు పెట్టినాడు, ఎవరెవరితో చాట్ చేసినాడు, ఏమి ఎఫ్బీ ఫేస్బుక్ పోస్టులు ఏం పెట్టినాడు, స్టేటస్ ఏం పెట్టినాడు, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ చేయమని కోరుతా ఉన్నాం.